ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. వాక్యం వెళ్దాం. Matthew chapter 25 verses 13. Matthew chapter 25 verses 13. సో ఆల్వేస్ బీ రెడీ. మొదటిది ఏంటంటే ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎప్పుడు రెడీగా ఉండాలి. బ్రదర్ సిస్టర్, ఎప్పుడు ఏం చేయాలి? మీరు రెడీగా ఉండాలి. దేనికి రెడీగా ఉండాలి? యూ డోంట్ నో ద డే ఆర్ ద టైమ్ వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ కమ్. యేసుక్రీస్తు మళ్ళీ యేసుక్రీస్తు మళ్ళీ ఎప్పుడు వస్తాడో అనేది ఎవరికి తెలియదు. ఏ రోజు అని తెలియదు, ఏ టైం అని తెలియదు. అందుకేమంటుండు, సో ఆల్వేస్ బీ రెడీ. ఎప్పటికీ రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చే లోపల నువ్వు ఏం చేయాలి? ఆయన రాకడ కోసం నువ్వు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఓకేనా? వెయిట్ చేయాలి ఆయన రాకడ కోసం. ఆయన వచ్చే లోపల నువ్వేం చేయాలి? ఒక్క ఆత్మలను నువ్వు ఏం చేయాలి? రక్షణలో ఏం చేయాలి? తేవాలి. అదొక ఆయన రాకడ కోసం నువ్వు ఏం చేయాలి? వేచి ఉండాలి, రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడైనా వస్తాడు, మనకెందుకు అని చెప్పి లైట్ తీసుకోవద్దు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు అంటున్నాను కదా, నీకు తెలియదు. ఏ రోజు అని తెలియదు, ఏ టైం అని తెలియదు. అవ్వకుండా Matthew chapter 4 verses 17 ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు ఏమంటాడు? 3 years ఆయన చేసాడు, అందరికీ సువార్త చెప్పిండు. అవునా కదా? 3 years సువార్త చెప్పిండు. చెప్పినప్పుడు ఆయన 3 years సువార్త చెప్పిండు కదా, ఆయన చెప్పిన మొదటి సువార్త ఏం తెలుసా? మొదటి అందరికి చెప్పింది ఏం తెలుసా? ఫస్ట్ మెసేజ్ ఏం తెలుసా? ఆయన చెప్పింది Matthew chapter 14 verses 17 ఉంది. ఏమనుంది? పరలోక రాజ్యం సమీపంగా ఉంది. అయితే నువ్వు ఏం చేయాలంటే మాల మనసు పొందాలి. ఎందుకు? పరలోక రాజ్యం సమీపం ఉంది కాబట్టి మాల మనసు పొందండి అని చెప్పి ఆయన వాక్యం చదివేస్తుంది. అర్థమవుతుందా? అయితే మీరు ఏం చేయాలి? ఒక్క ఆత్మ వాక్యాన్ని చెప్పి ఒక ఆత్మలను రక్షణలో వేయించాలని తేవాలి. అది ఆయన ఒక ఆశ. ఆయన వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు మీకు చేశారనుకోండి, ఆయనకు విశ్వాసం ఉంది, ఆ విషయాన్ని మీకు చేశారనుకోండి, మీరు తప్పకుండా ఆయన రాకడలో ఎత్తబడ్డారు. అర్థమవుతుందా? ఆయన రాకడ కోసం మీరు వెయిట్ చేయండి. మనం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆయన వచ్చే వరకు ఉంటారు. ఆయన కోసం వెయిట్ చేసి ఆయన కోసం, ఆయన రాకడ కోసం మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం వచ్చినప్పుడు మనం ఆయనతో మనం ఉంటాయి వెళ్ళాలి. అర్థమవుతుందా? లేకపోతే మళ్ళీ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? మళ్ళీ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మీకు గురించి లాగా అనే